కేంద్రం జనగణనతో పాటు కులగణన చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా స్వాగతించాలన్నారు. కులగణన బీసీ సంఘాల విజయంగా ఆయన అభివర్ణించారు. రాజకీయ, ఉద్యోగ, విద్య, సామాజిక పరంగా బీసీలకు అవకాశాలు పెరుగుతాయన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. కేంద్ర ప్రభుత్వము వచ్చే జనగణనలో కులగణన చేయాలని చెప్పి నిర్ణయించడం ఒక చరిత్రాత్మక అంశం. ఇది సామాజిక న్యాయ చరిత్రలో మైలురాయి. ఇంతవరకు గత స్వతంత్రం వచ్చిన తర్వాత లేదా బ్రిటిష్ వాళ్ళు 1931 చేసిన సెన్సస్ తర్వాత కాస్ట్ సెన్సస్ అనేది జరగలేదు. భారతదేశము వివిధ కులాల సమూహం, సామాజిక వర్గాల యొక్క సమూహం. ఇక్కడ అన్ని ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, అధికార పరిస్థితులు అన్నీ కులాల వారిగా విచ్ఛిన్నమెట్ల వ్యవస్థలో నిర్ణయించబడి ఉన్నాయి. ఇట్లాంటి వ్యవస్థలో సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు విపరీతంగా ఎగిరిపోయాయి. అందుకే చాలా రోజులుగా బీసీ సంఘాలు, బీసీ ప్రజలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కులగణన చేయాలని మేము డిమాండ్ చేశాం. కానీ ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చివరకు రాజ్యాంగబద్ధమైన కాకా కలెక్టర్ కమిషన్, మండల్ కమిషన్ కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వాలకు కులగణన చేస్తే తప్ప రిజర్వేషన్ల శాతం ఇవన్నీ నిర్ణయించడం జరగదని చెప్పారు. అయినప్పటికీ కూడా గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. గతంలో మేము పోరాడినప్పుడు 2010లో కులగణన చేయడానికి ఒప్పుకొని కూడా వాళ్ళు తూతు మంత్రంగా సర్వే చేసి వదిలిపెట్టారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చినాక చాలా రోజులుగా మేము ప్రధానమంత్రికి చెప్పాం, సుప్రీంకోర్టుకు వేపించాం, కమిషన్ల ద్వారా అడిగాం. అప్పుడు ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు.